శాపం వల్ల భీష్ముడు పుట్టాడా? మహాభారతం ప్రకారం టోటల్ గా 8 మంది వసువులు ఉంటారు. వాళ్ళే అష్టావసువులు. ఈ 8 మంది వసువులు వాళ్ళ వైఫ్ తో వశిష్ఠుని ఆశ్రమం దగ్గర తన ఆవు నందిని చూస్తారు. అందరూ కలిసి ప్లాన్ చేసి ఎలా అయినా ఆ ఆవుని దొంగలించాలి అని అనుకుంటారు. కాకపోతే వశిష్ఠునికి ఈ ప్లాన్ అర్థమైపోతుంది. అందుకే తను శాపం ఇస్తారు, మీరు అందరూ కూడా మనుషుల్లాగానే పుట్టి మనుషుల్లాగానే కష్టపడాలి అని. అష్టావసువులు ఈ శాపం వద్దు అని చాలా చాలా రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఋషి వశిష్ఠుడు ఈ 8 మెంబర్స్ లో 7 మెంబర్స్ మనుషులు పడే కష్టాలన్నీ ఒక 1 year వరకు పడతారు. అండ్ ది 8th మెంబర్ ఎవరైతే ఈ దొంగతనాన్ని ప్లాన్ చేశారో ఆ పర్సన్ మాత్రం భూమి మీద ఎన్నో ఇయర్స్ బ్రతుకుతారు అండ్ చాలా కష్టాలు కూడా ఫేస్ చేస్తారు. ఆల్సో బ్రతికినన్ని రోజులు పెళ్లి జరగదు అని అంటారు. అందుకే గంగాదేవి వాళ్ళు పుట్టగానే వాళ్ళని శాపం నుంచి విముక్తి చేయడానికి వాటర్ లో చంపేస్తుంది అండ్ అలా 7 మెంబర్స్ ని విముక్తి చేస్తుంది. కాకపోతే ఈ 8th మెంబరే భీష్ముడు తనని మాత్రం చేయలేకపోతుంది. అయితే మరి భీష్ముడు తన లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? ఆ శాపం వర్కౌట్ అయిందా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.